ఊర్లో దోస్తులందరిలో మన ఒక్కరికే బండి ఉంటే ఎట్లుంటుందో తెలుసా? ఫస్ట్ బండి ఉన్న రోజు ముచ్చట, అరే నీ అమ్మ నేను బండి ఉన్నదే సెకండ్ హ్యాండ్లో రా, అది కూడా 7,000 పెట్టే కొన్నా అంటే, బండి ఉన్నావు కదా దావతీయవా అని 10,000 తావుడు తాగిరు మా దోస్తు, 10,000 తావుడు తాగిరు మా దోస్తులు. ఇక ఆ తెల్లారి నుండి ఎట్లుంటుందో తెలుసా? ఒకడేమో పొలం కాడికి పోయేస్తారా అని బండి వేసుకొని పోతాడు, ఇంకొకడేమో మామ మా తాత ఆటో స్టాండ్ దాకా నడవలేడు మామ, ఒక్కసారి బండి మామ అని వేసుకొని పోతాడు. ఇక ఇంకొకడైతే నా పిల్లని కాలేజ్ కాడ దించొస్తారా అని చెప్పి 15-20 కిలోమీటర్లు వేసుకొని పోతాడు, 15-20 కిలోమీటర్లు వేసుకొని పోతాడు. సరే బండి వేసుకోపోతే వేసుకోపోయారు, కనీసం అప్పుడప్పుడైనా పెట్రోల్ కొట్టియాలనా? ఇట్లా పెట్రోల్ కొట్టించి అట్లా పక్కకు పెట్టంగానే ఒకడు వస్తాడు, వేసుకొని పోతాడు, పెట్రోల్ మొత్తం ఖాళీ చేసి తీసుకొచ్చి నా చేతిలో పెడతాడు. ఇంకొకటి హైలైట్ ఉంటాడు, ఈడెవ్వని సొమ్ము తినడు, ఈడెవ్వనికి ₹1 పెట్టాడు. వాడొచ్చి బండి వేసుకుపోయిందంటే ఎట్లుంటుంది తెలుసా? వాడు 10 కిలోమీటర్లు తిరిగిండు అనుకో, కిలోమీటర్కి ₹2 చొప్పున ₹20 పెట్రోల్ కొట్టించి ఇచ్చి పోతాడు. ఒక కిలోమీటర్కి ₹2 చొప్పున ₹20 పెట్రోల్ కొట్టించి ఇచ్చి పోతాడు. ఒకవేళ 15 కిలోమీటర్లు తిరిగితే ₹30 పెట్రోల్ కొట్టించి పోతాడు. కనీసం ఈ లెక్కనైనా ఉన్నాడ్రా. ఇది ఇట్లుంటే ఇంకొక ముచ్చట ఎట్లుందో చూడండి. మామ మొన్ననే పెళ్లి అయిందిరా, అత్తగారింటికి ఆటోలో పోతే అస్సలు బాగుండదు, బండి మామ సాయంత్రానికి తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. వానికి అసలే 20 మంది బామ్మర్దులు, అందులోనూ కొత్త పెళ్లి కొడుకు. సాయంత్రానికి బండి తెచ్చిస్తా అన్నోడు అత్తగారి ఊళ్ళకి పోయి వారం రోజులు ఆన్నే డిమ్ అయి వండుకున్నాడు. ఇక నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నాదే ఇట్లుందంటే మా దోస్త్ ఇంకోడు ఉంటాడు సైదులో అని, వాడిని ఇంకొంచెం స్టైలిష్ ఉంటుంది, ఎఫ్జీ బండి అంది. ఊర్లో ఎవ్వని చేతిలో చూసినా వాన్ బండే ఉంటది. వాని చేతిలో నేను ఎప్పుడెప్పుడు చూసినా తెలుసా? ఒకటి వాడు బండి ఉన్న రోజు, ఇంకొకటి బండి ఎప్పుడైనా రిపేర్కి వస్తే వాడు రిపేర్ చేయించిన రోజు. వాడు బండి ఇట్లా రిపేర్ చేయించగానే నెక్స్ట్ సెకండ్ అట్లా ఒకడు వస్తాడు, బండి వేసుకొని పోతాడు. ఇక మళ్ళీ రిపేర్ చేయించాల్సిన టైం వచ్చినప్పుడే ఆ చేతికి ఆ బండి వస్తుంది. అరే ఒక్కొక్కరికి తాతలు ముత్తాతలు సంపాదించిన ఎకరాల ఆస్తులు ఉన్నాయి కదరా, ఒక్క బండి కొనుక్కుంటేందిరా మీ సొమ్మేం పోతుందిరా? చచ్చిపోతారా? ఛీ నీ అవ్వ. మీ గ్యాంగ్ లా ఎవడైతే బండి కొనుక్కోవాల్సిన అవసరం ఉందో వాడికి షేర్ చేయండి, అట్లీస్ట్ వాడి పేరు రాయండి కింద.